హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ లావణ్య. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి చూద్దాం. మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి వీడియోలో అండ్ చాలా తక్కువ న్యూస్ అయితే ఉంది ఈరోజు. సో కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా బాగా యూజ్ అయ్యేటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఈ వీడియోలో ఉంది. సో కాబట్టి వీడియోని పూర్తిగా చూసేయండి. ఓకేనా. ఈరోజు ఫస్ట్ వార్త చూద్దాం. బాలికల గురుకులాల్లో మహిళా సిబ్బందే ఉండాలి. బాలుర గురుకులాల్లో మాత్రం పురుషులతో పాటు మహిళలు సైతం. గురుకులాల కార్యదర్శి ఆదేశాలు జారీ. బాలికల భద్రత కోసం ఈ నిర్ణయం అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనము. రాష్ట్రంలోని బాలికల గురుకులాలు కళాశాలల్లో అన్ని కేటగిరీల పోస్టుల్లో మహిళా సిబ్బంది మాత్రమే ఉండాలి. గతంలో సాధారణ పరిపాలన శాఖ జారీ చేసినటువంటి జీవో నెంబర్ 1274 ఉత్తర్వులు యథావిధిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణ సబార్డినేట్ సర్వీస్ నిబంధనల విషయంలోని రూల్ నెంబర్ 22A(3) ప్రకారం బాలికల స్కూలు విద్యా సంస్థల్లో అన్ని పోస్టుల్లో కూడా మహిళా సిబ్బందిని మాత్రమే భర్తీ చేయాలని సూచించారు. బాలుర పాఠశాలలు అండ్ విద్యా సంస్థలను జనరల్గా పరిగణిస్తూ అందులోని పోస్టులను మహిళలు ప్లస్ పురుషులతో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. బాలికల పాఠశాలలు బాలుర పాఠశాలలకు ప్రత్యేక రోస్టర్ను ఏర్పాటు చేయాలని సూచించారు. గురుకుల సొసైటీలోని మల్టీ జోనల్ అధికారులు జిల్లా కోఆర్డినేటర్లు ప్రిన్సిపల్స్ ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పడం అయితే జరిగింది. ఎవరు అంటే అలుగు వర్షిణి గారు అయితే చెప్పడం అయితే ఆదేశాలు వీటికి సంబంధించి జారీ చేయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికి డ్యూటీలో ఉన్నటువంటి 50 ఏళ్ళు పైబడిన పురుష ఉద్యోగుల వయస్సును బట్టి వారిని కొనసాగించాలా వద్దా అన్న దానిపై కూడా త్వరలో డిసిషన్ కూడా తీసుకోనున్నట్లు తెలిసింది. అంటే బాలికల గురుకులాల్లో వచ్చేసి మనకి ఇక్కడ మహిళా సిబ్బందే ఉండాలి, కానీ ఇంతకుముందు నియమించబడినటువంటి పురుష అభ్యర్థులు కూడా ఉన్నారు. సో కాబట్టి వీళ్ళు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉద్యోగుల వయస్సును బట్టి కొనసాగించాలా వద్దా అనే విషయాన్ని అయితే త్వరలో దీనికి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ వార్త కొలిక్కి వచ్చిన తర్వాత ఏంటంటే పురుష ఉద్యోగుల్లో ఆందోళన కూడా స్టార్ట్ అయింది. ఎందుకు అంటే బాలికల గురుకులాలు కాలేజీల్లో చాలామంది పురుష ఉద్యోగులు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ డ్యూటీలు అయితే నిర్వర్తిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి తమ పరిస్థితి ఏమిటన్న దానిపై వారు ఆందోళన చెందుతున్నారు. కొన్నేళ్లుగా కాంట్రాక్టు అండ్ అవుట్సోర్సింగ్ కింద ఉద్యోగాలు చేస్తున్నటువంటి తమకు ప్రత్యామ్నాయంగా ఏదైనా జాబ్ మళ్ళీ చూపించాలి అనేసి వారు కోరడం కూడా జరుగుతుంది. అంటే వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేయించాలా లేకపోతే ఏంటి అనే విషయం కూడా వాళ్ళలో ఆందోళనకైతే గురవుతున్నారు వాళ్ళు. సో దీనిపై ఇంకా నిర్ణయం అయితే తేలాల్సి ఉంది. ఓకేనా. నెక్స్ట్ వార్త చూసినట్టయితే మనకి ఇక్కడ గురుకుల ఫలితాలు విడుదల. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించినటువంటి పరీక్షకు సంబంధించి ఫేజ్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీ వర్షిణి ఆదివారం అయితే ప్రకటనలో వెల్లడించారు. మిగిలిన కేటగిరీలకు చెందినటువంటి 13,130 సీట్ల ఫలితాలను ఎంపికైన అభ్యర్థుల జాబితాలను అయితే ప్రకటించారు. వివరాలకి ఇక్కడ వెబ్సైట్లో అయితే మిగతా డీటెయిల్స్ అయితే చూడొచ్చు. రిజల్ట్స్ని ఆ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చును. ఓకేనా. నెక్స్ట్ వార్త, గురుకుల డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. సొసైటీ సెక్రటరీ సైదులు ఆదివారం దీనికి సంబంధించిన ప్రకటనలో వెల్లడించడం జరిగింది. రెగ్యులర్ కోర్సులతో పాటుగా వృత్తి విద్యా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తులు కూడా సమర్పించవచ్చునని తెలపడం జరిగింది. ఏమైనా విద్యార్థులకు డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చారు. సో ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకున్న తర్వాత అప్లికేషన్ కూడా చేసుకోవచ్చును. నెక్స్ట్ వార్త, మనకి టీ షార్ట్లో టెట్పై తరగతులు. అంటే జూన్లో టెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో వాటికి టీ షార్ట్లో ప్రత్యేకమైన తరగతులు కూడా ఏర్పాటు చేశారు. సో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు పరీక్షకు సన్నద్ధమయ్యే వారి కోసం ప్రత్యేక తరగతులు ప్రసారం చేయనున్నట్టు టీ షార్ట్ CEO బి వేణుగోపాల్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఇది మొత్తంగా ఎన్ని రోజులంటే 50 రోజుల పాటు 200 గంటలు ప్రత్యేక ప్రసారాలు అయితే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల
6న ఉదయం 11 గంటలకు నలుగురు సబ్జెక్టు నిపుణులతో లైవ్ కార్యక్రమం ఉంటుందని, అభ్యర్థుల సందేహాలను కూడా డౌట్స్ని ఏమైనా ఉంటే క్లారిఫై అయితే చేసుకోవచ్చును ఈ లైవ్లో. అండ్ వచ్చేసి ఇంకా దీనిపైన ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారనమాట. సో ఈ నెంబర్స్లో కాల్ చేసి కూడా మిగతా డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చును. అండ్ టీ షార్ట్లో అయితే టెట్ పై తరగతులు అయితే ఈ 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో కాబట్టి దీన్ని టెట్ రాసే అభ్యర్థులు అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మన ఛానల్లో టెట్కి సంబంధించినటువంటి బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్స్ అండ్ సైకాలజీలో వచ్చేటువంటి బిట్స్కి సంబంధించి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయనే విషయాన్ని కూడా నేను వీడియో రూపంలో అయితే చేశాను. సో ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి టెట్ అభ్యర్థులు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ వార్త, IIIT నోటిఫికేషన్ విడుదల చేయలేదు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దు. వాట్సాప్లో అక్కడిక్కడ మనకి చూస్తున్నటువంటి నోటిఫికేషన్ అనమాట. దీనికి సంబంధించి IIIT నోటిఫికేషన్ గురించి నోటిఫికేషన్ వచ్చింది అన్నట్టుగా చూస్తున్నాం. సో అదైతే ఫేక్ అన్నట్టుగా ఇక్కడ వార్త రావడం జరిగింది. బాసరా RGKT IIIT అడ్మిషన్ల నోటిఫికేషన్కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను నమ్మొద్దని VC ప్రొఫెసర్ గోవర్ధన్ ఆదివారం ఒక ప్రకటనలో అయితే తెలపడం అయితే జరిగింది అన్నట్టుగా దీనికి సంబంధించి అది తప్పుడు ప్రచారం అన్నట్టుగా వివరించడం జరిగింది. నెక్స్ట్ వార్త చూసినట్టయితే, అక్షరాలు నేర్పడానికి లక్షల్లో ఫీజులు, ఇంజనీరింగ్ మెడిసిన్ను మించి వసూలు, గ్రేటర్ పరిధిలో విద్యా వ్యాపారమయం, ఇంటర్నేషనల్ స్కూళ్ల పేరుతో బురిడి, ఇష్టారీతి ఫీజులతో పేరెంట్స్ ఆందోళన, ఇప్పటికే 80% పూర్తయిన అడ్మిషన్లు, ఫీజులు ఆలస్యమైతే గ్రూపుల్లోకి పేరు అన్నట్టుగా ఇక్కడైతే వార్త రావడం జరిగింది. దీనిలో చూసినట్టయితే ప్రైవేటు బడి ఫీజు భారమైంది, అక్షరాలు దిద్దించడానికి లక్షలు దాటింది, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరీ దీనికి సంబంధించినటువంటి ప్రచారం అయితే ఎక్కువగా ఉంది. సో ఫలితంగా పిల్లల చదువుల తల్లిదండ్రులకు భారంగా అయితే మారుతుంది అన్నట్టుగా, అంటే ప్రైవేటు విద్యా సంస్థలు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి విద్య పేరుతో అధికమైనటువంటి ఫీజులు వసూలు చేస్తున్నారు. అండ్ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్లు కూడా కంప్లీట్ అయ్యాయి అన్నట్టుగా దీనికి వార్త రావడం జరిగింది. అండ్ వచ్చేసి ఇక్కడ మనకి గరిష్టంగా చూసినట్టయితే ఇక్కడ ఇంజనీరింగ్లో గరిష్టంగా అధికంగా ఫీజు వచ్చేసి 2.15 లక్షల ఫీజు ఉంటే, ఒక పాఠశాలలో ప్రీ ప్రైమరీకి మాత్రమే 2,10,000 వరకు అయితే ఫీజు ఉంది. అంటే ఈ ఫీజుల కట్టడిపై జిల్లా విద్యాశాఖ వచ్చేసి మనకి అధికారులు వచ్చేసి ఏమైనా చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా ఈ వార్త రావడం జరిగింది. అండ్ సౌకర్యాల పేరుట కూడా టోపీ అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. అక్షరాలు దిద్దించేందుకు లక్షలు వసూలు చేస్తున్నారని సర్వత్రా విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే డిజిటల్ బోర్డులు, ఏసీ బస్సులు, ప్రత్యేక టేబుళ్ళు ఇలాంటి వాటి కోసం అయితే ఎక్కువ ఫీజులు అయితే వసూలు చేస్తున్నారన్నట్టుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఇంటర్నేషనల్ బోర్డు తగిలించుకున్నటువంటి పాఠశాలలు LKGకే 1.25 లక్షలే, అంటే 1,25,000 వరకు అయితే వసూలు చేస్తున్నారు ఫీజు. కొన్ని విద్యా సంస్థలు అయితే అనుమతులు లేకున్నా కూడా దర్జాగా బోర్డులు పెట్టుకొని అయితే మనకి ఇక్కడ స్కూల్స్ రన్ చేస్తున్నారన్నట్టుగా దీనికి సంబంధించి. అంటే దీనికి సంబంధించి ఏంటంటే మనకి ఇక్కడ అధికారులు అయితే అంటే విద్యాశాఖ అయితే ఏదో ఒక నిర్ణయం అయితే దీనికి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్పై కూడా తీసుకోవాలన్నట్టుగా ఈ వార్త రావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే మనకు నెక్స్ట్ వార్త, ఆ 3 వర్సిటీల్లో నియామకాలకు ప్రత్యేక విధానం, ప్రభుత్వం యోచన అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. వ్యవసాయ, ఉద్యాన అండ్ పశువైద్య విశ్వవిద్యాలయాల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ప్రత్యక్ష నియామకాల కోసం ప్రత్యేక విధానం చేపట్టాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. దీనికోసం ఆయా వర్సిటీల నుంచి ప్రతిపాదనలు కోరింది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గత నెలలో ప్రభుత్వం దీనికి సంబంధించిన గైడ్లైన్స్లు అయితే జారీ చేసింది. ఇది మనకి ఇదివరకే తెలుసు. అయితే వ్యవసాయం అండ్ ఉద్యాన పశువైద్య వర్సిటీల్లో పోస్టులు లేకపోవడంతో ఉపకులపతులు, విద్యార్థులు ప్రభుత్వాన్ని అయితే ఆశ్రయించడం జరిగింది. త్వరలో పోస్టులను భర్తీ చేస్తామని వారికి ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. అయితే వ్యవసాయ వర్సిటీలో 380, ఉద్యాన వర్సిటీలో 66, పశువైద్య వర్సిటీలో 60 చొప్పున మొత్తంగా 506 పోస్టులు అయితే ఇప్పటికీ ఖాళీగా ఉన్నట్లు వీసీలు అయితే నివేదించారు. అయితే దీనికి సంబంధించినటువంటి నియామక విధానం గురించి 3 విశ్వవిద్యాలయాలు ప్రతిపాదనలు ఇవ్వాలని
చేయాలని ప్రభుత్వం సూచించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కామన్ అగ్రికల్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే క్యాట్ టెస్ట్ను రాత పరీక్ష రూపంలో అయితే నిర్వహించాలని అందులో పేర్కొనడం అయితే జరిగింది. అన్నట్టుగా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పరీక్షలు కూడా నిర్వహించడం లేదు. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రూపంలో ఇంటర్వ్యూ చేసి తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే తాజా నియామకాల కోసం రాత పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రతిభావంతులైన వారిని ఎంపిక చేసే అవకాశం ఉంటుందని విశ్వవిద్యాలయం అయితే భావిస్తోంది. అంటే ఎంట్రన్స్ టెస్ట్ కూడా జాబ్కి సంబంధించిన ఎగ్జామ్ కూడా పెట్టాలి అన్న ఆలోచనలో అయితే గవర్నమెంట్ ఉంది అన్నట్టుగా దీనికి సంబంధించి వార్త రావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ న్యూస్లో మనం చూసినట్టయితే ఫస్ట్ వార్త, హైకోర్టు జడ్జి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత. సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు, నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. రాష్ట్ర హైకోర్టు జడ్జి గిరిజా ప్రియదర్శిని కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తుది శ్వాస అయితే విడిచారు అన్నట్టుగా దీనికి సంబంధించి. అయితే ఈమె 2022 ఏడాది మార్చిలో జస్టిస్ గిరిజా ప్రియదర్శిని తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా అయితే బాధ్యతలు చేపట్టారు. ఆమె మృతి పట్ల పలువురు న్యాయమూర్తులు కూడా సంతాపం తెలిపారు. సరే, ఇదైతే ఈమె చనిపోయిన డేటు ఇవైతే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ న్యూస్లో మనకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత జీడిపి వృద్ధి 6.5 నుంచి 6.7% మధ్య ఉండొచ్చని డెలాయిట్ అంచనా అయితే వేసింది. బడ్జెట్లో ప్రకటించిన పన్ను ఉపశమనంతో దేశీయ గిరాజీ పుంజుకోవచ్చని, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితులను తట్టుకోవచ్చని ఇండియా ఎకానమీ అవుట్లుక్తో అభిప్రాయపడింది. నెక్స్ట్ వార్త, తెలంగాణకు చెందినటువంటి సౌమ్య గుగ్లోత్ అంటే 2024-25 ఏడాదికి అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య ఉత్తమ మహిళా ప్లేయర్గా అయితే నిలిచింది. ఈమె పేరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇండియన్ ఉమెన్స్ లీగ్లో ఈస్ట్ బెంగాల్కు ఆడిన సౌమ్య 9 గోల్స్ అయితే సాధించింది. ఈ అవార్డు అందుకున్న తొలి తెలంగాణ అమ్మాయి సౌమ్యనే. ఈమె తొలి తెలంగాణ అమ్మాయి అన్నమాట. సో కాబట్టి పురుషుల విభాగంలో సుభాషిష్ బోస్ ఉత్తమ ప్లేయర్గా ఎంపికయ్యారు. వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధిక వయసు కలిగినటువంటి వ్యక్తిగా ఇంగ్లాండ్కు చెందిన ఏథెల్ కేటర్హామ్ 115 నిలిచారు. 116 ఏళ్ళు జీవించిన సిస్టర్ ఇనా కన్బారో లుకాస్ ఇటీవల కన్నుమూయడంతో ఇప్పుడు ఏథెల్కు ఈ ఘనత అయితే దక్కింది. ఆమె 1909 ఆగస్టు 21 అయితే జన్మించారు. ప్రస్తుతం ఈమె కేంబెర్లీలో అయితే నివసిస్తున్నారు. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఈరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.